క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము కూడా సామాన్య రెండవ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ రెండవ ఆదివారంలో భగవంతుడు మనకి చాలా సంతోషదాయకమైన ఆనందకరమైనటువంటి వాక్యాన్ని, వివాహపు మహోత్సవం ద్వారాగా మనం నేర్చుకోవాల్సిన విషయాలను, క్రీస్తు ప్రభు కానాపల్లి పెండ్లి విందుకు వెళ్ళి ఆ వివాహ మహోత్సవం ద్వారాగా మనకెన్నో గొప్ప గొప్ప సందేశాలని పునీత యోహాను గారు సువార్తికుడు మనకు అందిస్తూ ఉన్నారు. అందానికి, ఆనందానికి, సంతోషానికి, చిరునవ్వులకు చిరునామా కేంద్ర బిందువు వివాహ వేడుక. శోభాయమానంగా అలంకరించబడి చూడముచ్చటగా విరాజిల్లుతూ ఉంది ఆ వివాహ ప్రాంగణం. భోజనములు, పానీయములు సంతోషానికి, ఐకమత్యానికి కేంద్రస్థానంగా ఉంటుంది వివాహపు ప్రాంగణం, వివాహపు వేదిక. కలకల్లాడేటువంటి స్థలమే ఈ వివాహ ప్రాంగణం. ఇటువంటి వివాహ వేడుకకు యేసుక్రీస్తు మరియ తల్లితో పాటు తన 6 శిష్యులను కూడా తీసుకుని కానాపల్లి పెండ్లి విందుకి యేసుప్రభు వెళుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ కానాపల్లి పెండ్లి విందు అనేటువంటి ఈ సందేశంలో మనం ఎప్పటివరకు కూడా చాలా సందర్భాలు విని ఉంటాం ప్రసంగాల్ని. అయితే ఈరోజు ఈ ప్రసంగం ద్వారాగా భగవంతుడు మనకు కొన్ని నూతనమైనటువంటి విషయాల్ని మనకు తేటతలం చేస్తూ ఉన్నారు. ఈరోజు సువిశేషములో మనం గమనించవలసిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, యేసుక్రీస్తు 3 ప్రధానమైనటువంటి బాధ్యతల్ని, కర్తవ్యాలని, విధులను నెరవేరుస్తూ ఉన్నాడు ఆయన. ముందుగా ఏమిటంటే బిడ్డలారా, కానాపల్లి పెండ్లి విందులో యేసు ప్రభు నెరవేర్చిన ముఖ్యమైనటువంటి 3 బాధ్యతలు, 3 కర్తవ్యాలు. జీసస్ ప్లేయిడ్ 3 ఇంపార్టెంట్ రోల్స్ ఈ కానాపల్లి పెండ్లి విందులో. అందులో మొదటిది ఏంటంటే జీసస్ యాజ్ ద గెస్ట్. ఇది యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం మనం చూస్తూ ఉన్నాం. అలాగే రెండవ బాధ్యత ఏంటంటే, రెండవ కర్తవ్యం ఏంటంటే జీసస్ యాజ్ ద సన్ ఆఫ్ మదర్ మేరీ. ఒక కొడుకులాగా, ఒక కుమారుడిలాగా మరియ తల్లికి తన బాధ్యతని, తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. అది యోహాను సువార్త 2వ అధ్యాయము వచనాలు 3వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం గమనిస్తూ ఉంటాం. అయితే 3వ కర్తవ్యం, 3వ బాధ్యత ఏంటంటే యేసుక్రీస్తు ఒక ఇంటి యజమానిలాగా, కుటుంబ పెద్దలాగా, పెండ్లి పెద్దలాగా ఇక్కడ వ్యవహరిస్తూ ఉన్నాడు. అంటే జీసస్ యాజ్ ద హోస్ట్. 6వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. ముందుగా మనం గమనించే విషయం, ధ్యానం చేయవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ఒక చుట్టములాగా, అతిథిలాగా ఈ కానాపల్లి పెండ్లి విందులో తన యొక్క బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి కూడా, ఆయనకు 30 సంవత్సరాల వయసు వచ్చిన దగ్గర నుంచి కూడా వచ్చే వరకు కూడా ఆయన ఏకాంతంగా పెరగల, ఒంటరిగా పెరగల. బాప్టిస్ట్ యోహాను గారు పెరిగినట్టుగా ఎడారిలో ఆయన పెరగల యేసు ప్రభు. ఆయన పెరిగింది సంఘంలో పెరిగాడు, కుటుంబ సభ్యుల మధ్యలో పెరిగాడు. కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారి ఆదరాభిమానాలు, సంఘస్థులందరితో కలిసి ఆనందంగా, సంతోషంగా యేసుక్రీస్తు పెరిగాడు, పెద్దోడయ్యాడు. సంఘంలో జరిగేటువంటి ప్రతి శుభకార్యానికి సాధ్యమైనంత వరకు యేసు ప్రభు ఆ శుభకార్యాలకి అటెండ్ అయ్యి, హాజరయ్యి, ఆ శుభకార్యాల్లో తన యొక్క సాన్నిధ్యం ద్వారాగా వాటిని పవిత్రపరిచి, ఆ పెండ్లిని కూడా యేసుక్రీస్తు పవిత్రపరుస్తూ ఉన్నాడు, పావనపరుస్తూ ఉన్నాడు. నూతన దంపతులిద్దరిని కూడా దీవిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఆ కార్యక్రమాన్ని తన సాన్నిధ్యంతో పవిత్రీకరిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు కానాపల్లి పెండ్లి విందుకి వెళ్ళటం ద్వారాగా. ఇక మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం గమనించే విషయం ఏంటంటే, మన తిరుసభ, పవిత్రమైన తిరుసభ, తిరుకుటుంబం,
మరియమ్మ గారు, జోజెఫ్ గారు, బాలయేసు. వీళ్ళు ముగ్గురు కూడా అంత సంపన్నమైన కుటుంబ సభ్యులేం కాదు. వీళ్ళు ముగ్గురు చాలా సాదాసీదగా జీవించే కుటుంబం ఇది, పేదరికంతో ఉన్నటువంటి కుటుంబం ఇది. మరియమ్మ గారు, జోజెఫ్ గారు, బాలయేసు. ఇటువంటి పేదరిక కుటుంబంలోనే యేసుక్రీస్తు పెరిగారు, పెద్దోళ్ళు అయ్యారు. అయితే వారి చుట్టాలు కూడా అదే పేదరికంలో ఉండి ఉండవచ్చు. ఎందుకంటే ఈ కానాపల్లి పెళ్లి విందులో చూసినప్పుడు మనం అక్కడ ద్రాక్షరసం తక్కువ పడిపోయింది. ద్రాక్షరసం అనేది తక్కువ పడిపోయింది. అంటే దాని అర్థం ఏంటి? ఆ పెళ్లి చేసుకునేటువంటి ఆ కుటుంబ సభ్యులు కూడా పేదరికంలో ఉన్నటువంటి వారే అయి ఉండొచ్చు. అంటే లో బడ్జెట్ ఫంక్షన్ అయి ఉండొచ్చు ఈ ఫంక్షన్, ఈ కానాపల్లి పెళ్లి విందు. అందుకని అక్కడ ద్రాక్షరసం అయిపోయిందనే విషయం మనకు అర్థమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం ఇంకొక విషయం గ్రహించాలి. ఈ పెళ్లికి యేసుక్రీస్తు తన తల్లి తన యొక్క 6 అపోస్తలు వెళ్ళారయ్య అంటే ఇక్కడ మరియ తల్లి ఆ కానాపల్లి పెళ్లి జరిగేటువంటి ఆ కుటుంబ సభ్యులతో బంధుత్వం కలిగి ఉండవచ్చు. మరియ తల్లికి చుట్టాలు అయి ఉండవచ్చు, లేదా జోజెఫ్ గారి చుట్టాలు అయి ఉండవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నతానియేలు గారికి కూడా బంధువులు అయి ఉండొచ్చు. ఎందుకంటే నతానియేలు గారు కూడా ఈ కానాపల్లి గ్రామం నుండి వచ్చింది. ఆయన ద నేటివ్ ప్లేస్ ఆఫ్ నతానియేల్ ఈజ్ కానా. అందుకే వచ్చిన చదవండి ఒకసారి. యోహాను శుభవార్త 21వ అధ్యాయము 2వ వచనం చదివితే మనకు అర్థమవుద్ది. సీమోను పేతురు, దిదీము అనబడు తోమా, గలిలయలోని కానా నివాసియగు నతానియేలు. అంటే ఇక్కడ నతానియేలు సొంతోడు ఎవరు అంటే కానా. అంటే నతానియేలు ద్వారాగా కూడా యేసు ప్రభువుకి మరియమ్మ గారికి ఆహ్వాన పత్రిక అంది ఉండవచ్చు పెళ్లికి రమ్మని. లేదంటే కనుక మరియ తల్లి చుట్టాలు అయి ఉండొచ్చు, జోజెఫ్ గారు చుట్టాలు అయి ఉండొచ్చు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క పేరు ప్రఖ్యాతులు ఇంకా వ్యాపించలేదు కాబట్టి, ఆయన అందరికీ అంత బాగా తెలిసిన వాడు లేదు కాబట్టి యేసు ప్రభు ద్వారాగా మాత్రం ఆ ఆహ్వాన పత్రిక అందుకుని ఉండకూడదు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే మరియమ్మ గారి ద్వారాగా యేసుక్రీస్తు అపోస్తలులందరూ కూడా ఆ పెళ్లికి వెళ్ళారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొక విషయం ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది, ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లి, యేసుక్రీస్తు, తన యొక్క శిష్యులు అందరూ కూడా మొట్టమొదటిసారిగా ఇటువంటి పబ్లిక్ ఫంక్షన్ కి వెళ్ళినట్టుగా ఇది మొదటిసారి మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. తన యొక్క సువార్త సేవ జీవితాన్ని, బహిరంగ సువార్త సేవ జీవితాన్ని ప్రారంభించిన తొలి రోజుల్లోనే ఈ వివాహపు వేడుకకి వెళ్ళారు. అక్కడ అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మిరకల్ చేశాడు యేసుక్రీస్తు. నీటిని ద్రాక్షరసంగా మార్చడం ద్వారాగా. గట్టి చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు బిడ్డలారా, ఈ వివాహానికి వెళ్ళడం ద్వారా ఒక చుట్టంగా జీసస్ వెంట దేర్ యాస్ ఎ గెస్ట్, ఒక చుట్టంగా వెళ్ళాడు యేసుక్రీస్తు, ఒక చుట్టము చెప్పుగా వెళ్ళాడు యేసుక్రీస్తు ఆహ్వానాన్ని అందుకొని. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ఒక అతిథిగా ఆ వివాహ వేడుకకు వెళ్ళారు అనేది ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి రెండవ కర్తవ్యం, రెండవ బాధ్యత యేసుప్రభు నిర్వర్తించింది. ఒకటేమో ఒక చుట్టముగా, ఒక అతిథిగా వెళ్ళాడు ఆ పెళ్లికి. రెండవ ఏంటి? ఒక కొడుకుగా వెళ్ళాడు అక్కడికి. మరియ తల్లి కుమారుడిగా వ్యవహరించాడు అక్కడ. మరియ తల్లి కన్న కొడుకుగా అక్కడ వ్యవహరించాడు యేసుక్రీస్తు. ఇక్కడ 3వ వచనం నుంచి 5వ వచనం వరకు మరియ తల్లి కుమారుడు లాగా యేసుక్రీస్తు వ్యవహరిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం అసలు విషయానికి వచ్చేస్తూ ఉన్నాం. ఆ వివాహ వేడుకలో మరియ తల్లి ఒక విషయాన్ని గ్రహించారు. ఇది మనం ఎక్కువగా ధ్యానించవలసిన విషయం. ఇది ఏంటంటే మరియ తల్లి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పారు, ఒక సమాచారం అందించారు, ఒక వర్తమానం ఇచ్చారన్నమాట. ఇన్ఫర్మేషన్ మరియమ్మ గారు యేసుప్రభుకి అందించారు. ఏంటి ఇన్ఫర్మేషన్ అనేది? ఏంటంటే వారికి ద్రాక్షరసం లేదు. ద్రాక్షరసం అయిపోయింది. వారికి ద్రాక్షరసం అయిపోయింది. ఎందుకని అయిపోయిందంటే యూదుల సాంప్రదాయం ప్రకారంగా వివాహపు వేడుక అనేది 7 రోజుల పాటు జరగాలి. ఈ 7 రోజుల్లో కూడా అతిథులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వారికి కడుపు నిండా భోజనం పెట్టాలి, తృప్తిగా ద్రాక్ష సారాయం పోయాలి వాళ్ళకి. ఈ 7 రోజులు కూడా ఎవరికి లేదు అని అనిపించుకోకూడదు. అందరికీ సమృద్ధిగా అన్నపానీయాలు వడ్డించాలి, పోయాలి వాళ్ళకి. అందుకని ఇక్కడ వారికి సమృద్ధిగా లేకపోవడమే కాకుండా అయిపోయి వచ్చింది ద్రాక్షరసం. అది మరియమ్మ గారు గ్రహించారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు, అదే తప్ప ఏం చేయాలి, ఎలా చేయాలి అనే విషయం మాత్రం మరియమ్మ గారు యేసుప్రభుకి చెప్పాల.
వారికి ద్రాక్షరసం లేదు అనే విషయం చెప్పారు అంతే. మరి ఏం చేయాలో ఎలా చేయాలో మరియమ్మ గారికి తెలియదు. నా కుమారుడు దైవ కుమారుడు కాబట్టి, నా కుమారుడిలో శక్తి ఉంది, నా కుమారుడు అద్భుతాలు చేసేటువంటి వరం ఉంది, నా కొడుకు స్వయముగా దేవుని కుమారుడే కాబట్టి నా కొడుకు చూసుకుంటాడు, నా బిడ్డ చూసుకుంటాడు అని ఆ అవసరాన్ని మాత్రమే యేసుప్రభు చెవిలో ఉంచారు మరియమ్మ గారు. ఈ అవసరం తీర్చు కుమారా, వాళ్ళ అవసరం తీర్చు. వాళ్ళ కష్టం వచ్చింది, వాళ్ళ బాధ వచ్చింది, వాళ్ళకి ఇబ్బంది వచ్చింది, వాళ్ళ సమస్య వచ్చింది, వాళ్ళ లోటు వచ్చింది, దాన్ని తీర్చు నువ్వే. నువ్వు తీర్చాలి, నీవు తీర్చగలిగే స్థితిలో ఉన్నావు, ఆ శక్తి నీలో ఉంది కాబట్టి నువ్వు తీర్చు అని చెప్పి ఏ మరియ తల్లి తన కుమారుడు యేసు ప్రభుకి చెప్పారు ఇక్కడ. అంటే యేసు ప్రభువులో ఆ శక్తి ఉంది అని మరియ తల్లి గ్రహించారు. ఎందుకని? ఆయన దేవుని కుమారుడు కాబట్టి. ఆయన దేవుని కుమారుడు అని చెప్పని ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళలో ఎవరికి కూడా తెలియదు, ఎవరికి తెలియదు, అక్కడ శిష్యులకి తప్ప, మరియ తల్లికి తప్ప, చుట్టాలు ఎవరికి తెలియదు, బంధువులు ఎవరికి తెలియదు. కానీ మరియమ్మ గారు మాత్రం తన మనసులో ఉన్నటువంటి దైవ రహస్యాన్ని కుమారుడితో చెప్తూ ఉంది, నీవు చెయ్యి, ఏదో ఒకటి వీళ్ళకి చెయ్యి, వాళ్ళకి ద్రాక్షరసం అయిపోయింది. అందుకని మరియ తల్లి పరిచర్యలో ముందుంటారు మరియమ్మ గారు, సహాయం చేయడంలో ముందుంటారు మరియమ్మ గారు, తోడ్పడటంలో ముందుంటారు మరియమ్మ గారు. ఎలిజబెత్తమ్మ గారి విషయంలో కూడా అదే, అడగకుండానే ఎలిజబెత్తమ్మ గారి ఇంటికి పరిగెత్తుకెళ్ళింది. యోగాసేవలో ఎక్కడికా పరిగెత్తుకుని వెళ్ళారు మరియమ్మ గారు. పర్వత ప్రాంతంలో 128 కిలోమీటర్లు పరిగెత్తుకుని వెళ్ళారు మరియ తల్లి ఎలిజబెత్తమ్మ గారికి సహాయం చేయడానికి. కాబట్టి అడగకుండానే సహాయం చేసే గుణాన్ని ఇక్కడ మరియ తల్లి పొంది ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులు అడగనా, ఆ కుటుంబ పెద్దలు ఎవరు అడగనా, ఇంద్రుడిపై పెద్ద కూడా అడగనా మరియమ్మ గారిని. కానీ మరియమ్మ గారే గ్రహించారు, మరియ తల్లి తెలుసుకున్నారు. మరియ తల్లి అక్కడ అవసరాన్ని గ్రహించేసి తన కుమారుడి దగ్గరికి వచ్చేసి విన్నవిస్తూ ఉన్నారు. వీళ్ళ అవసరంలో, వీళ్ళకి కాబోయే అవమానాల్లో, నిందల్లో, తలవంపుల్లో, ద్రాక్షరసం అయిపోతూ వచ్చే తలవంపులు, నిందలు, వేళకోళం ఇవన్నీ చేస్తారు కాబట్టి నా కొడుకు ఏదో ఒకటి చేస్తాడు, అద్భుతం చేస్తాడు నా కుమారుడు అని చెప్పని మరియ తల్లి తెలుసుకుని యేసు ప్రభుకి సమాచారం అందించారు. బిడ్డలారా, ఇది మనం ఏ విధంగా గ్రహించాలంటే మనం చూస్తాం కదా, యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్తమ్మ మరియమ్మ యోహాను సువార్తలో మనం చూస్తాం 11వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటూ ఉన్నారు? మార్తమ్మ మరియమ్మలు యేసు ప్రభు చాలా దూరంలో ఉన్నారు, బెతనే గ్రామానికి చాలా దూరంలో ఉన్నారు యేసు ప్రభు. కానీ వర్తమానం పంపించారు యేసు ప్రభుకి. ఏమని వర్తమానం పంపించారు? చదవండి, యోహాను 11:3. కనుక అక్క చెల్లెండ్రు ప్రభు మీరు ప్రేమించు లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. మీరు ప్రేమించు లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. ఇది సమాచారం, వర్తమానం. ఇది మరియ తల్లి కూడా వర్తమానం పంపించారు. ఇక్కడ మార్తమ్మ మరియమ్మలు కూడా వర్తమానం పంపించారు. మీరు ప్రేమించిన శిష్యుడు, మీరు ప్రేమించినటువంటి సహోదరుడు జబ్బుపడి ఉన్నాడు అని వర్తమానం. ఇక్కడ యేసు ప్రభువుని నిర్ణయించుకోవాలి, ఆదుకోవాలి, దీవించాలి, ఆశీర్వదించాలి, వాళ్ళ అవసరం నేను తోడుగా ఉండాలి అనే విషయం యేసు ప్రభు ఆలోచన చేసుకుని ఇక్కడ కానాపల్లి పెండ్లి విందులోను, అక్కడ బెతనే గ్రామంలో కూడా యేసు ప్రభు వారిద్దరిని ఆదుకున్నాడు. నిండు కుటుంబాన్ని కూడా. గట్టి చెప్పండి, హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మరియ తల్లి చెప్పిన సమాచారం ఏంటి? వారికి ద్రాక్షరసం లేదు అనే విషయాన్ని మరియ తల్లి యేసు ప్రభుకి చెప్పారు. కానీ యేసు ప్రభుకి సమాధానం ఎలా ఉంది? చదువుతున్నాం ఒకసారి. ఏమని యేసు ప్రభు ఏం సమాధానం చెప్పారు? స్త్రీ అది నాకేమి నీకేమి, స్త్రీ అది నాకేమి నీకేమి. చదవండి వచనాన్ని, 4వ వచనం. స్త్రీ అది నీకేమి నాకేమి, నా గడియ ఇంకనూ రాలేదంటున్నాడు యేసుక్రీస్తు. నా గడియ ఇంకనూ రాలేదంటున్నాడు యేసుక్రీస్తు. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే మరియ తల్లిని తృణీకరించారు, మరియ తల్లి యొక్క ఆ వర్తమానాన్ని తృణీకరించేశారు, మరియ తల్లిని పట్టించుకోలేదు, మరియ తల్లి విన్నపాన్ని యేసు ప్రభు తృణీకరించేశాడు, తృణపాయంగా ఆయన తృణీకరించాడు అని మనం అనుకోవడం పొరపాటు, పాపం మరి. కానీ ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు అన్న మాట ఏంటి? స్త్రీ అది నీకేమి నాకేమి, నా గడియ ఇంకనూ రాలేదు. ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అసలు యేసుక్రీస్తు అమ్మ అని పిలవకుండా స్త్రీ అని ఎందుకు సంబోధించాడు మరియమ్మ గారిని ఉద్దేశించి? ప్రియబిడ్డలారా, సహోదరులారా, ఈ స్త్రీ అనేటువంటి పదం అనేది, అక్షరం అనేది, ఈ సంబోధన అనేది అది మర్యాదపూర్వకంగా, గౌరవంగా
పిలిచే పిలుపు అది. ఔన్నత్యంతో కూడుకున్నటువంటి, ఆప్యాయతతో కూడుకున్నటువంటి, గౌరవంతో కూడుకున్నటువంటి పిలుపు, పలకరింపు అది స్త్రీ అనే మాట. ఉమన్, ఇంగ్లీష్ బైబిల్ అయితే ఉమన్ అని రాయబడి ఉంటుంది. ఉమన్ అంటే ఏంటి? అది ఒక గౌరవప్రదమైనటువంటి పిలుపు, హోందాతనంతో కూడుకున్న పిలుపు అది. కాబట్టి ఆ విధంగానే యేసుక్రీస్తు మరియ తల్లిని ఉద్దేశించి స్త్రీ అని సంబోధిస్తూ ఉన్నాడు. అలాగే బైబిల్ గ్రంథంలో ప్రియులారా అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు చాలా మంది స్త్రీలని స్త్రీ అని సంబోధిస్తూ ఉన్నాడు, ఉమ్మన్ అని సంబోధిస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా మనం 4 సందర్భాల్లో అక్కడ తండ్రి దేవుడి పాత నిబంధనలో, అలాగే యేసుక్రీస్తు నూతన నిబంధనలో, అలాగే బైబిల్ చివరి గ్రంథమైనటువంటి దర్శన గ్రంథములో తన జీవితపు చివరి అంకమైనటువంటి శిలువ మీద వేలాడుతున్నప్పుడు కూడా ఈ 4 సందర్భాల్లో ప్రియులారా యేసుక్రీస్తు, తండ్రి దేవుడు, బాప్తిస్ట్ యోహాను గారు వీళ్ళందరూ కూడా స్త్రీ అనే సంబోధిస్తూ ఉన్నారు మరియమ్మ గారిని. మనం చదవండి ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం చదవండి, మనకు అర్థమవుద్ది. అసలు యేసుక్రీస్తు స్త్రీ అని ఎందుకు సంబోధించారు? నీకును స్త్రీకిని, నీ సంతతికిని, ఆమె సంతతికిని మధ్య వైరము కలుగు చేసేదను. తర్వాత ఆమె సంతతి నీ తల చితకగొట్టుదురు, నీవేమో వాని మడమను కరిచెదవు. ఇక్కడ స్త్రీ అనే మాట గమనించాల. ఏంటో స్త్రీ అనే మాట? ఈ స్త్రీ ఎవరు ఏంటో విడారా, ఇక్కడ అవ్వమ్మ కాదు. ఇక్కడ స్త్రీ అంటే మరియమ్మ గారే. మరియ తల్లిని ఉద్దేశించి యావే దేవుడు పలికిన పదమే ఇది స్త్రీ అనే మాట. అది మొదటి ఆ స్త్రీ. రెండవది ఏంటంటే చదవండి ఒకసారి యోహాను శుభవార్త 19వ అధ్యాయము 26వ వచనం. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 26వ వచనం. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండటం చూసి యేసు తన తల్లితో, స్త్రీ ఇదిగో నీ కుమారుడు అని అన్నాడు యేసు ప్రభు. అంటే ఇక్కడ ఏంటి? శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు తన జీవితం చివరి గడియలో కూడా మరియ తల్లిని జ్ఞాపకం చేసుకుని శిలువ కింద ఉన్నటువంటి మరియమ్మ గారిని గుర్తు చేసుకుని యేసు ప్రభు అంటూ ఉన్నాడు ఏమని? స్త్రీ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కుమారుడు అంటూ ఉన్నాడు. అలాగే 3వ సందర్భంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. దర్శన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తున్నాం. చదవండి ఒకసారి. దర్శన 12:1. అంతటి దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించెను, ఒక స్త్రీ దర్శనం ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదల కింద ఉండెను. 12 నక్షత్రముల కిరీటము ఆమె శిరస్సు చుట్టూ కూడా అందముగా అలంకరించబడి ఉంది అని దర్శన గ్రంథములో యోహాను గారు మనతో చెప్తూ ఉన్నాడు. బిడ్డలారా, మరియ తల్లి తప్ప ఇంకెవరో కూడా లేరు. అంత పవిత్రమూర్తి, అంత శక్తివంతమైన స్త్రీ, దేవునికి ఇష్టమైనటువంటి స్త్రీ ఎవరైంటి? ఇక్కడ మరియ తల్లి. బిడ్డలారా, అలాగే మనం చదువుకునే సువిశేషంలో కూడా, ఈనాడు సువిశేషంలో కూడా యోహాను శుభవార్త 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా యేసు ప్రభు అంటూ ఏమని? స్త్రీ అది నాకేమి నీకేమి అని చెప్పంటూ ఉన్నాడు. ఈ 4 సందర్భాల్లో యావే దేవుడు, అలాగే తన కుమారుడు యేసుక్రీస్తు, అలాగే యేసు ప్రభు ప్రేమించినటువంటి శిష్యుడు యోహాను గారు యేసు ప్రభుని చివరి గడిలో శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు తన తల్లిని గురించి స్త్రీ అని సంబోధించారు. ఈ 4 సందర్భాల్లో కూడా అంటే స్త్రీ అని సంబోధించడం ద్వారాగా యేసుక్రీస్తు, తండ్రి దేవుడు, యోహాను గారు మరియ తల్లిని తృణీకరిస్తున్నారు, మరియ తల్లిని వ్యతిరేకిస్తూ ఉన్నారు, మరియ తల్లిని ప్రక్కన పెట్టేశారు, మరియ తల్లికి యేసు ప్రభువుకి సంబంధం లేదు అనే విషయాలు ఇప్పుడు కూడా మనం తప్పుగా అనుకోకూడదు. బిడ్డలారా, మనం అనుకోకూడదు. ఆ విధంగా మరియ తల్లిని ఎక్కువగా గౌరవించారు యేసుక్రీస్తు, ఎక్కువగా మరియ తల్లి యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్తున్నారు యేసుక్రీస్తు. ఆ విధంగా మనం ఆలోచన చేసుకుని అందుకే మనం చూస్తున్నాం కదా, 10 ఆజ్ఞల్లో మనం చూస్తూ ఉన్నాం. 10 ఆజ్ఞల్లో 3 ఆజ్ఞలనేమో యావే ప్రభు తన కోసం కేటాయించుకున్న ఆజ్ఞలు, 7 ఆజ్ఞలనేమో మానవుల కోసం కేటాయించినటువంటి ఆజ్ఞలు, 7 ఆజ్ఞలు. 3 ఆజ్ఞలనేమో తండ్రి దేవుని కోసం, భగవంతుని కోసం, మిగతా 7 ఆజ్ఞలనేమో మానవుల కోసం. ఆ 7 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి? 4వ ఆజ్ఞ తల్లిదండ్రులను గౌరవించుతువు గాక, తల్లిదండ్రులను గౌరవించుతువు గాక. కాబట్టి యావే దేవుడే నిబంధన చేశాడు, యావే దేవుడే చట్టం చేశాడు. ఏమని? తల్లిని తండ్రిని గౌరవించాలి, తల్లిని తండ్రిని ప్రేమించాలి, తల్లిని తండ్రిని ఆదరించాలి అని చట్టం చేసిన భగవంతుడే తల్లిని తృణీకరించగలడా? తల్లిని తోలనాడగలడా? తల్లిని విడిచిపెట్టగలడా? అంటే ఈ మమ్మాటికి
లేదు కాదు అనే సమాధానం మనం చెప్పగలగాలి. కాబట్టి ఇక్కడ కానాపల్లి పెళ్లి విందులో స్త్రీ అని సంబోధించడం అంటే ఎందుకనంటే అక్కడ తండ్రి దేవుడు సంబోధించాడు మరియమ్మ గారు స్త్రీ అని. అది ఒక హోందాతనంతో కూడుకున్న పదం, అది గౌరవంతో కూడుకున్న పదం, అది ఔన్నత్యంతో కూడుకున్న పదం, అది స్త్రీ అనేటువంటి ఆ పదం. అందుకని యేసుక్రీస్తు కూడా స్త్రీ అనే సంబోధిస్తూ ఉన్నాడు వారి అమ్మ మరియమ్మ గారి గురించి. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇంకొక విషయం గ్రహించాలి మనం ఇక్కడ. ఈ స్త్రీ అనేటువంటి మాట ఎందుకని వాడారు అంటే అది మొదటిది పాత నిబంధన గ్రంథంలో మొదటి స్త్రీ అవమ్మ. పాత నిబంధన గ్రంథంలో మొదటి స్త్రీ అవమ్మ. నూతన నిబంధన గ్రంథంలో మొదటి స్త్రీ మరియమ్మ. మొదటి స్త్రీ మరియమ్మ. ఆ పాత నిబంధన గ్రంథంలో మొదటి స్త్రీ అవమ్మేమో అవిధేయతకు లోనయ్యింది, వ్యతిరేకతకు లోనయ్యింది, ఎదురుకు తిరగడానికి లోనయ్యింది. అక్కడ అవమ్మ. పాత నిబంధన గ్రంథంలో మొదటి స్త్రీ అయినటువంటి అవమ్మ వ్యతిరేకత గుర్తు, తిరుగుబాటుకు గుర్తు, అవిధేయతకు గుర్తు, మూర్ఖత్వానికి గుర్తు, పాపానికి, శాపానికి, మరణానికి గుర్తు మొదటి స్త్రీ. మరి నూతన నిబంధనలో మొదటి స్త్రీ మరియమ్మ గారు విధేయతకు గుర్తు. మరియమ్మ గారు విధేయతకు గుర్తు, పవిత్రతకు గుర్తు, దేవునికి రక్షణకు గుర్తు. కాబట్టి ఈ మరియమ్మ గారు నూతన నిబంధన మొదటి స్త్రీ మరియమ్మ గారు. ఈ విధంగా ఆ మొదటి స్త్రీ, ఈ మొదటి స్త్రీ వీళ్ళిద్దరూ కూడా భయపడలారా, సహోదరి సహోదరులారా, అక్కడ ఆవమ్మేమో శాపానికి మరణానికి చిహ్నమైతే ఇక్కడ ఈ స్త్రీ మరియమ్మ గారు ఏమో రక్షణకు గుర్తుగా ఉన్నారు, లోక కళ్యాణానికి చిహ్నంగా ఉన్నారు, దేవునికి విధేయత చూపించడంలో చిహ్నంగా గుర్తుగా ఉన్నారని చెప్పిన విషయాన్ని మనం గ్రహించాలి. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఆ అవమ్మ ద్వారా ఏమో మనకి నరకం వచ్చింది, మనకి పాపం వచ్చింది, మనకి మరణం వచ్చింది, దేవునికి శాపం వచ్చింది మనకి. కానీ ఈ మరియమ్మ గారి ద్వారాగా నూతన నిబంధనలో మొదటి స్త్రీ అయినటువంటి మరియ తల్లి ద్వారాగా మనకు రక్షణ, మనకు పరలోక భాగ్యము, మన క్రీస్తు ప్రభునికి ఆ భాగ్యానికి మనం నోచుకుంటూ ఉన్నామనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అందుకని స్త్రీ అనేటువంటి మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకొక మాట ఏంటంటే స్త్రీ అది నాకేమీ మీకేమన్నారు యేసుక్రీస్తు. దాని తర్వాత ఇంకో మాట ఏమన్నారు, నా గడియ ఇంకనూ రాలేదు, నా గడియ ఇంకనూ రాలేదు, మై హవర్ హ్యాస్ నాట్ ఎట్ కమ్. నా గడియ ఇంకా రాలా. ఇక్కడ గడియ అనే విషయం ఏంటంటే ఇక్కడ కొంచెంసేపు మనం ఈ గడియ గురించి కూడా ధ్యానం చేసుకున్నాం. నా గడియ ఇంకనూ రాలేదు. యోహాను సువార్త ప్రకారంగా ఈ గడియ అనేది ఏంటంటే ఇప్పుడు బిడ్డలారా, యేసు ప్రభుని యొక్క శిలువ, శ్రమలు, మరణం, పునరుత్థానం. ఈ గడియ అంటే యోహాను సువార్త ప్రకారంగా శిలువ, శ్రమలు, మరణం, పునరుత్థానం. ఇది అదే గడియ యోహాను గారి ప్రకారంగా, సువార్తికుడు యోహాను గారి ప్రకారంగా. ఇంకోటి ఏంటంటే యేసు ప్రభువుకి ఈ భూలోకములో తండ్రి దేవుడు ఎప్పుడో తయారు చేసి పెట్టించాడు టైం టేబుల్. దాన్ని ఏమంటారంటే ద డివైన్ టైం టేబుల్, ద డివైన్ షెడ్యూల్. యేసు ప్రభు కోసం తండ్రి దేవుడు ముందే సిద్ధపాటు చేసి ఉన్నాడు. అందుకని యోహాను సువార్తలో ఎక్కువగా ఈ గడియ అనే పదం అనేది యేసు ప్రభు వాడుతూ ఉన్నారు. ఈ గడియ అనే పదాన్ని యేసు ప్రభు వాడుతూ ఉన్నారు. ప్రతి కార్యానికి, ప్రతి అద్భుతానికి, ప్రతి స్వస్థతకి, ప్రతి సువార్తకి, ప్రతి ప్రసంగానికి యేసు ప్రభు తండ్రి దేవుడు చెప్తూ నేను చేస్తున్నాను, తండ్రి దేవుడు చేయమన్న పనులు నేను చేస్తున్నాను, తండ్రి దేవుడు పలికిన మాట నేను మాట్లాడుతున్నాను అని ప్రతిదీ కూడా తండ్రి దేవుడితో ఆయన రెఫర్ చేస్తున్నాడు యేసుక్రీస్తు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకని చదవండి, ఈ గడియ అనేటువంటి పదాన్ని యేసుక్రీస్తు యోహాను సువార్తలో చాలా అంటే చాలా సందర్భాల్లో యేసు ప్రభు వాడారు తన ప్రసంగాల్లో. మొదటిగా చదవండి యోహాను సువార్త 7వ అధ్యాయము 30వ వచనం చదవండి, మనకు అర్థమవుద్ది. వారు ఆయన్ని పట్టుకొని యత్నించిరి, కానీ ఆయన గడియ ఇంకను రానందున ఎవరునూ ఆయనపై చేయి వేయలేదు. ఇక్కడ గడియ ఏంటది? గడియ అంటే ఏంటి? యామే ప్రభు తన కోసం ఏర్పాటు చేసినటువంటి ద డివైన్ షెడ్యూల్, ద డివైన్ టైం టేబుల్. అది గడియ అంటే, అది గడియ అంటే. తర్వాత ఇంకొక వచనం కూడా చదవండి, యోహాను సువార్త 8వ వచనం. యోహాను 8:20. యేసు దేవాలయమున కోశాగారం వద్ద బోధించుచు ఇట్లు చెప్పాను, కానీ ఎవరును ఆయనను పట్టుకొని లేదు. ఏలైనా ఆయన గడియ ఇంకనూ రాలేదు, ఆయన గడియ ఇంకనూ రాలేదు. అలాగే ఇంకొక వచనం చదువుకున్నాం ఈ గడియ గురించి యేసు ప్రభు అన్న విషయాలు, యోహాను గారు రాసిన విషయాలు అన్నమాట. యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వచనం చదవండి. యోహాను 12:23.
అందుకు యేసు ఇట్లా నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. కాబట్టి ఇక్కడ గడియ అనేది ఏంటి? ఆ యేసు ప్రభుని యొక్క శిలువ, శ్రమలు, మరణం, పునరుత్థానం. ఇంకొకటి ఏంటి? తండ్రి దేవుడు తనక ఏర్పాటు చేసినటువంటి ద డివైన్ షెడ్యూల్ అండ్ ద డివైన్ టైం టేబుల్. అదే గడియ అంటే యేసుప్రభు ప్రకారంగా, యోహాను గారి ప్రకారంగా. కాబట్టి నా గడియ ఇంకనూ రాలేదు అంటే ఏంటి? నా తండ్రి దేవుడు ఇంకా నాకు టైం టేబుల్ అనేది నాకు ఏర్పాటు చేయలే. అది ఇంకా రాలా నా దగ్గరికి, ఇంకా టైం టేబుల్ అనేది నా గడియ ఇంకా రాలా నా చేతిలోకి అనే విషయాన్ని ఇక్కడ మనకి యేసుప్రభు స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ మరియ తల్లి చేసినటువంటి కార్యాన్ని చూడండి ఒకసారి. ఏంటని మరియ తల్లి చేసినటువంటిది? అమ్మా స్త్రీ, ఇది నీకేమి నాకేమన్నాడు యేసుక్రీస్తు, నా గడియ ఇంకనూ రాలేదన్నాడు యేసుక్రీస్తు. కానీ ఇక్కడ మరియ తల్లి యొక్క అసలు ఆమె యొక్క ప్రార్థనా జీవితం గమనించండి. పట్టు వదలని విషయం విధంగా మరియ తల్లి ప్రార్థన చేస్తూనే ఉన్నారు యేసు ప్రభుకి, విన్నవిస్తూనే ఉన్నారు యేసుక్రీస్తుకి. ఏ విధంగా మరియ తల్లి ఆమె యొక్క విధానం గమనిస్తే కనుక వారికి ద్రాక్షరసం లేదు అని మాత్రం చెప్పారు యేసు ప్రభుకి. వారికి ద్రాక్షరసం లేదు. ద వైన్ ఈజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్, అయిపోతుంది, ద్రాక్షరసం అయిపోయింది వాళ్ళకి అన్నారు యేసుక్రీస్తుతో మరియమ్మ గారు. నాకేమి నీకేమి నా గడియ ఇంటో రాలేదన్నారు యేసు ప్రభు. మరి రెండోసారి మరియ తల్లి చేసే పని, రెండోసారి ఏం చేశారు మరియమ్మ గారు? సేవకులను పిలిచి ఆయన చెప్పినట్లు చెయ్యుడు అన్నారు మరియమ్మ గారు. సేవకులను పిలిచి మొదటి అడిగేంటి? యేసు ప్రభుతో డైరెక్ట్ గా చెప్పేశారు వారికి ద్రాక్షరసం లేదు అని. యేసు ప్రభు సమాధానం ఏంటి? అమ్మ అది నాకేమి నీకేమి నా గడియ ఇంకనూ రాలేదన్నాడు యేసు ప్రభు. ఇక రెండో అడిగి వేస్తున్నారు మరియమ్మ గారు, రెండో స్టెప్ తీసుకున్నారు మరియమ్మ గారు. రెండో స్టెప్ ఏంటి? సేవకులను పిలిచి అదిగో అక్కడ నా కుమారుడు ఉన్నాడు, ఆయన ఏది చెప్తే మీరు అది చెయ్యండి అన్నారు మరియమ్మ గారు. ఇది రెండో స్టెప్ అన్నమాట. రెండో అడుగు ఇది మరియమ్మ గారు తీసుకున్న రెండో అడుగు. అంటే ఏంటి? ఒక అవకాశం అనేది పోయింది, రెండో అవకాశం తీసుకున్నారు మరియమ్మ గారు, రెండో ఛాన్స్ తీసుకున్నారు మరియమ్మ గారు. ఏంటి రెండో ఛాన్స్ అంటే? సేవకులు పిలిచి ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏం చెప్తే మీరు అది చేయండి అన్నారు మరియమ్మ గారు. అంటే మన యొక్క అవసరాలు తీరే వరకు కూడా, మన బాధలు తొలగే వరకు, మన కష్టాలు తొలగే వరకు, మన సమస్యలు పోయే వరకు, మన అవసరం తీరే వరకు, మనకు సంతోషం, ఆనందం, శాంతి, సమాధానం ఇవన్నీ కూడా వచ్చే వరకు కూడా మరియ తల్లి మాత్రం మనల్ని విడిచి వెళ్ళరు, ఉండరు కూడా. మరియ తల్లి మన తరపున ప్రార్థన చేస్తూనే ఉంటారు, మన బాధలు వింటూనే ఉంటారు. మన బాధలు విని, మన కష్టాలు చూసి, మన కన్నీరు చూసి, మన అవసరాల్లో ఉండి మరియ తల్లి తన కొడుకుకి ఆమె విజ్ఞాపన చేస్తూనే ఉంటారు. ఆ యేసుక్రీస్తు తండ్రి దేవుడు మనకి దీవెనలు ఇచ్చేంత వరకు కూడా మనం ఏం చేస్తామంటే ఈ అవసరం కోసం ఒకసారి ప్రార్థన చేశాం, ఈ సమస్య కోసం ఒకసారి ప్రార్థన చేశాం, ఈ బాధ కోసం మనం ప్రార్థన చేశాం, గుడికి వెళ్ళినా ప్రార్థన చేసుకున్నాం, ఆ అవసరం తీరలా, ఆ కోరిక తీరలా, ఆ కష్టం తొలగిపోలా. మనం ఏం చేస్తామంటే నీరసించిపోతాం, బాధపడిపోతాం, కృంగిపోతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం. మళ్ళీ వెళ్ళాం మన గుడికి, మళ్ళీ వెళ్ళాం ప్రార్థన చేసుకోవడానికి, మళ్ళీ వెళ్ళాం. కాబట్టి యేసుక్రీస్తు ఆలస్యం చేస్తూ ఉన్నారంటే ఎందుకనంటే ఆయన శ్రేష్టమైన దీవెన ఇవ్వటానికి, మహోన్నతమైన ఆశీర్వాదం ఇవ్వటానికి, మనకందరికి ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇవ్వటానికి యేసు ప్రభు ఆలస్యం చేస్తూ ఉండవచ్చు. ఇక గమనించాం కదా మనం, ఏంటది? నీటిని ద్రాక్షరసంగా మార్చారు. ఆ ద్రాక్షరసం ఏ విధంగా ఉంది? శ్రేష్టమైన ద్రాక్షరసం, శ్రేష్టమైన ద్రాక్షరసం, ఉన్నతమైన విధంగా ఉంది, చాలా స్పష్టంగా ఉంది, చాలా ఒరిజినల్ గా ఉంది ఆ ద్రాక్షరసం. అటువంటి ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని యేసుక్రీస్తు అనుగ్రహించారు. అంటే అర్థం ఏంటంటే మరియ తల్లి యొక్క ప్రార్థనా శక్తిని యేసుక్రీస్తు కొనియాడుతూ ఉన్నారు. ఇక్కడ లేదని మీరు అనుకోమాకండి, నా తల్లి ప్రార్థనని విన్నాను, ఎందుకని ఆలస్యం చేస్తున్నానంటే ఎందుకని ఆమె యొక్క ప్రార్థనా శక్తి అనేది, ఆమె యొక్క వేడుదల శక్తి అనేది, ఆమె యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన విజ్ఞాపన అనేది అందరూ తెలుసుకోవాలి. శక్తివంతమైన ప్రార్థన ఆమె చేసే ప్రార్థన, మహోన్నతమైన ప్రార్థన ఆమె చేసే ప్రార్థన, ఆ తల్లి యొక్క మధ్యవర్తిత్వం అనేది ఒక ఉన్నతమైనటువంటి ప్రార్థనా శక్తి ఆమెకు ఉంది అని ఈ ప్రపంచానికి చాటి చెప్పడానికి యేసుక్రీస్తు ఆలస్యం చేస్తూ ఉన్నారు. తృణీకరించినట్లుగా ఉన్నారు కానీ మరియ తల్లి ప్రార్థన యేసుక్రీస్తు తృణీకరించలేదు, ప్రక్కకు పెట్టేయలేదు.
విన్నట్టుగా ఉండలేదు యేసు ప్రభు. కాబట్టి ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే మనం కూడా మరియ తల్లిలాగానే ఎడతెరిపి లేకుండా ప్రార్థన చేస్తూనే ఉండాలా, కంటిన్యూస్ గా ప్రేయర్ చేస్తూనే ఉండాలా. ద పర్సిస్టెన్స్ ఇన్ ప్రేయర్ లైఫ్, ద పర్సివరెన్స్ ఇన్ ప్రేయర్ లైఫ్, ఇది మనకు తప్పనిసరిగా ఉండాలి. మరియ తల్లి మనకు ఆదర్శంగా ఉండాలి, మరియ తల్లి మనకు సుమాత్రకు ఉండాలి. ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి మనం గమనిస్తున్నాం కదా. సువిశేషంలో ఏంటది, యేసుక్రీస్తు ఒక ఇంట్లో చక్కగా ప్రసంగం చెప్తూ ఉన్నారు. ఇంటి నిండా జనం ఉన్నారు, ఏడు చుట్టూ జనం ఉన్నారు, రోడ్డు అంతా కూడా జనంతో నిండిపోయింది యేసుప్రభు ఉన్నటువంటి ప్రదేశం. ఒక 4 వ్యక్తులు పక్షవాత రోగిని మంచం మీద పెట్టుకుని తీసుకొచ్చారు యేసుప్రభు దగ్గరికి. గుమ్మంలోకి రావడానికి కూడా ప్లేస్ లేదు వాళ్ళకి, ఇంట్లోకి వెళ్తా కూడా ప్లేస్ లేదు వాళ్ళకి. వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఆ 4 ఉద్దేశం ఏంటి, ఎలాగైనా కానీ యేసు ప్రభు ద్వారాగా ఈ పక్షవాత రోగికి స్వస్థత రావాలి అనేది వారి సంకల్పం. ఏం చేశారు వాళ్ళు, ఇంటి పైకప్పుకి వెళ్ళి ఆ ఇంటి పైకప్పు మంచం పట్టేంత ఆ ఇంటి పైకప్పు తీసేసి మంచంతో పాటుగా యేసు ప్రభు ఉన్నటువంటి ఆ స్థలంలోకి ఆ ఇంటిలోకి మంచాన్ని దింపారు. అక్కడ పక్షవాత రోగితో పాటు. అంటే అర్థం ఏంటి, చుట్టూ జనం ఉన్నారు, ఇంట్లో జనం ఉన్నారు, బయట జనం ఉన్నారు. రావడానికి అవకాశం లేదు, స్వస్థత పొందడానికి అవకాశం లేదు, మేలు పొందడానికి అవకాశం లేదు, ఈ అబ్బాయి స్వస్థ వచ్చే అవకాశం లేదు. ఒక ఛాన్స్ పోయింది అక్కడ, డైరెక్ట్ గా యేసుప్రభుకి తీసుకెళ్తే ఛాన్స్ పోయింది అక్కడ. కానీ రెండో ఛాన్స్ తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు, రెండో అవకాశం తీసుకున్నారు వీళ్ళు. రెండో వాడికి వేస్తున్నాయి. ఏంటి రెండో వాడి అది, మంచాన్ని పైకప్పుకు తీసుకెళ్లిపోయి అక్కడి నుంచి దించారు. ఇది రెండో అవకాశం, అది. ఇక్కడ మనం ఇంకొక విషయం చూస్తూ ఉన్నాం. పొట్టి చెక్క లోకాసు వార్త 19వ అధ్యాయం. ఏంటి పొట్టి చెక్క చేసింది, అతను పొట్టివాడు. జనమందరూ కూడా కిక్కిరిసిపోయారు, యేసుప్రభు చుట్టూ కూడా జనం ఉన్నారు, అన్ని చోట్ల కూడా రోడ్డు మీద జనం ఉన్నారు, కిక్కిరిసిపోయారు. ఇతను పొట్టివాడు, జనం ఎక్కువ మంది ఉన్నారు, యేసుప్రభు చూడటానికి అవకాశం లేదు. అది మొదటి స్టెప్ అన్నమాట. రెండో స్టెప్ తీసుకున్నాడు. ఏంటిది, యేసుప్రభు వెళ్ళేటువంటి దారిలో ఎదురుగా పరిగెత్తి ఈ మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇది రెండవ స్టెప్, రెండవ అడిగిది. అంటే ఏంటి, మనం యేసుప్రభుని చూడాలి, స్వస్థత కావాలి, మన అవసరం తీరాలి, కష్టాలు పోవాలి, కన్నీరు పోవాలి, అప్పుల సమస్యలు పోవాలి, ఆధ్యాత్మికంగా పెరగాలి, యేసయ్య సహాయం నాకు కావాలి. ఇది మనకు మెయిన్ గోల్. మన మెయిన్ గోల్ ఇదే ఉండాలా. ఇది అయినప్పుడు మనం యేసు ప్రభు యొక్క దీవెనలు పొందడానికి ఎడతెరిపి లేకుండా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఇది కంటిన్యూస్ ప్రేయర్ అని చెప్పని పిలవాలి. ద పర్సివియరెన్స్ అండ్ ద పర్సిస్టెన్స్ ఇన్ ప్రేయర్ లైఫ్, కంటిన్యూస్ ప్రేయర్ లైఫ్ అనేది మనకు ఉండాలి. యేసుప్రభు విన్నట్టుగా ఉంటారు, యేసుప్రభు పట్టించుకున్నట్లుగా ఉంటారు, యేసుప్రభు దృష్టికి వెళ్ళనట్లుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా యేసుప్రభు మన ప్రార్థన వింటూనే ఉంటారు. ఆలస్యం చేస్తున్నారంటే అర్థం ఏంటంటే శ్రేష్టమైన దీవెనలు ఇవ్వడానికి ఆయన ఆలస్యం చేస్తూ ఉండవచ్చు. గట్టి చెప్పండి, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ 2 బాధ్యతలు అయిపోయినాయి. యేసు ప్రభువు ఒక అతిథిగా తన బాధ్యతను, తన కర్తవ్యం నెరవేర్చాడు కానాపల్లి పెండ్లి విందుకు వెళ్ళి. రెండోదేంటి, యేసు ప్రభు మరియ తల్లి కుమారుడిగా తన బాధ్యతని, తన కర్తవ్యాన్ని కూడా నెరవేరుస్తూ ఉన్నారు. మరి మూడవ కర్తవ్యం ఏంటంటే యేసుక్రీస్తు ఒక హోస్ట్ అంటే అర్థం ఏంటి, అతిథి కాకుండా, కొడుకు స్థానం కాకుండా ఒక హోస్ట్ అంటే విందు ఇచ్చేటువంటి కుటుంబం, ఇంటి పెద్ద, కుటుంబ పెద్ద. ఈయనే విందుకు ఆహ్వానిస్తున్నా అన్నారు. ఈయనే విందుకు ఆహ్వానిస్తూ యేసు ప్రభువే ఆ ఇంటి పెద్దగా, ఆ కుటుంబ పెద్దగా, విందు నడిపేటువంటి పెద్దగా యేసు ప్రభు అక్కడ వ్యవహరిస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి, ఏ వచనాలు, 6వ వచనం నుంచి 12వ వచనం వరకు కూడా యేసు ప్రభు ఒక హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరుల, ఏ విధంగా యేసు ప్రభు అన్నారు ఏమని, అక్కడ 6 రాజభవనాలు ఉన్నాయి, అక్కడ 6 రాజభవనాలు ఉన్నాయి. ఆ 6 రాజభవనాలని నీళ్లతో నింపండి అన్నాడు యేసు ప్రభు. ఇట్స్ ఎ కమాండ్ అండ్ ఇట్స్ ఎన్ ఆర్డర్. ఇట్స్ నాట్ రిక్వెస్ట్, ఇట్స్ ఎన్ ఆర్డర్ అండ్ ఇట్స్ ఎ కమాండ్. ఆజ్ఞాపిస్తున్నాడు సేవకుల్ని. మరియమ్మ గారు చెప్పారు కదా, సేవకుల్ని పిలిచి ఆయన చెప్పినట్టు చేయండి అని చెప్పి సేవకులు యేసు ప్రభు దగ్గర పంపించారు మరియమ్మ గారు. ఆ సేవకులతో అంటున్నాడు యేసు ప్రభు అని, ఆ 6 రాజభవనాల నిండా కూడా నీళ్లతో నింపండి, అంచుల వరకు నింపండి అని యేసు ప్రభు చెప్పారు. అది మొదటి కమాండ్. రెండో కమాండ్ అంటే అందులో కొన్ని నీటిని ముంచుకుని విందు నడిపేడు పెద్ద యొద్దకు తీసుకుని పోండి. ఈ 2 కమాండ్లు చేశాడు యేసుక్రీస్తు. ఇక్కడ ఆజ్ఞాపించే శక్తి, ఆజ్ఞాపించే ధైర్యం, ఆజ్ఞాపించే అధికారం ఎవరికి ఉంటుంది పెండ్లిలో? ఆ పెండ్లి పెద్దకే ఉంటది, ఇంటి యజమానికే ఉంటది, ఆ విందు ఇచ్చేటువంటి వ్యక్తికే ఉంటది. ఇక్కడ
అంటే ఇక్కడ యేసుప్రభు ఏ విధంగా మారిపోయారు అక్కడ అంటే ఆ ఇంటికి పెద్దగా, కుటుంబానికి తండ్రిగా, కుటుంబానికి నాయకుడిగా, ఆ హోస్ట్ గా ఇక్కడ యేసుప్రభు వ్యవహరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఒక ప్రత్యేకత మనం గుర్తుంచుకోవాలి. ఏంటో ప్రత్యేకత అంటే యోహాను సువార్త ప్రకారంగా యేసుక్రీస్తు మొట్టమొదటి చేసినటువంటి అద్భుతం ఇది. ద ఫస్ట్ మిరకల్ దట్ జీసస్ హ్యాడ్ పర్ఫార్మ్డ్ ఇన్ హిస్ లైఫ్. ఫస్ట్ మిరకల్ ఏంటి? మొదటి అద్భుతం ఏంటంటే నీటిని ద్రాక్షరసంగా మార్చడం. నీటిని ద్రాక్షరసంగా మార్చడం. ఈ నీటిని ద్రాక్షరసంగా మార్చేటువంటి ఈ అద్భుతాన్ని ఎక్కువ మందికి తెలియదు. ఈ అద్భుతం నాట్ మెనీ పీపుల్ న్యూ అబౌట్ దిస్ మిరకల్. కొంతమందికే తెలుసు. ఎవరెవరు తెలుసు ఉంటుంది? ఉదాహరణకి మరియతలికి తెలుసు, ఆ నీళ్లు పోసినటువంటి ఆ సేవకులకు తెలుసు నీరు ద్రాక్షరసంగా మారిందని. విందు నడిపే పెద్దకు కూడా తెలియదు. ఈ విషయం. విందు నడిపే పెద్ద ఏమన్నాడు ఇక్కడ? పెళ్లి కొడుకును పిలిచి ఏమన్నాడు ఇక్కడ? ఎవరైనా కానీ ముందుగా శ్రేష్టమైన ద్రాక్షరసం పోస్తారు వచ్చిన చుట్టాలకు, అతిథులకి. నీవేమో శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని ఇప్పటి వరకు ఉంచావు అని తెలియకుండానే మాట్లాడుతున్నాడు ఇక్కడ. అసలు ఈ విందు నడిపేట రుచి చూసింది ఏంటి? యేసు ప్రభు నీటిని ద్రాక్షరసంగా మార్చినటువంటి ఆ శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని విందు నడిపే పెద్ద టేస్ట్ చేశాడు, రుచి చూశాడు అంటున్నాడు తెలియకుండా. ఎవరైనా శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని వచ్చిన చుట్టాలందరికీ కూడా ముందుగా పోస్తారు కదా, ఇంత శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని ఆఖరితా కిందకు వచ్చేవయ్యా నువ్వు అని అంటూ ఉన్నాడు ఇక్కడ విందు నడిపే పెద్ద. అంటే మరియతలికి తెలుసు, నీళ్లు పోసిన సేవకులకు తెలుసు, యేసు ప్రభువుకు తెలుసు. ఈ కొద్దిమందికి మాత్రమే తెలుసు ఇక్కడ జరిగిన మొట్టమొదటి అద్భుతం. మరి ఆఖరి అద్భుతం కూడా యేసు ప్రభువు చేశాడు. ఏంటి ఆఖరి అద్భుతం? యోహాను సువార్త ప్రకారంగా లాజరుని జీవముతో లేపడం. అది ఎక్కడ చూస్తున్నాం మనం? యోహాను సువార్త 11వ అధ్యాయము చదవండి ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయము 42వ వచనం చదవండి, మీకు అర్థమవుద్ది. నీవు నన్ను ఎప్పుడును ఆలకించదవని నేను ఎరుగుదును, కానీ ఇక్కడ ఉన్న జనసమూహము నిమిత్తము నీవు నన్ను పంపినట్లు వారు విశ్వసించుటకై ఇటుల పలికితిని అనెను. ఇక మనం గమనించిన విషయం అంటే ఏంటి? పిల్లలారా, ఇక్కడ జనసమూహం ఎక్కువ మంది ఉన్నారు. యేసు ప్రభు జీవితంలో చేసిన మొట్టమొదటి అద్భుతంలో మాత్రం కొద్దిమందే తెలుసుకున్నారు, కొద్దిమందే చూశారు. కానీ యేసు ప్రభు చేసినటువంటి తన జీవితం చివరి అద్భుతంలో మరణించిన లాజరును జీవంతో లేపడంలో, ప్రియబిడ్డలారా, జీవంతో లేపడంలో జనసమూహం ఎక్కువ మంది చూశారు. కొన్ని వందల వేల మంది ఉన్నారు అక్కడ లాజరు సమాధి ముందు. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులు, గట్టి చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంటికి వెళ్ళటం ద్వారాగా మనకు 5 ముఖ్యమైన విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. ఈ విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. కానాపల్లి పెండ్లి విందుకు వెళ్ళటం ద్వారాగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని మనం ధ్యానం చేసుకోవాలి. ఏంటా 5 ముఖ్యమైన విషయాలు అంటే? మొట్టమొదటిది, పాత నిబంధన గ్రంథంలో తండ్రి దేవుడు అవ్వమ్మని ఆదాముని జత చేయటం ద్వారాగా, వారిద్దరిని భార్యాభర్తలుగా ఏకం చేయటం ద్వారాగా వివాహపు వ్యవస్థని ఎక్కడ? ఏదెను తోటలో ఆయన మొదలుపెట్టాడు. God the Father instituted the sacrament of marriage in the garden called Eden. మొదటిది. మరి తండ్రి దేవుడు రెండవ త్రిత్వైక సర్వేశ్వరుడు యేసుక్రీస్తు మనుష్యావతారం ఎత్తినటువంటి ఈ సందర్భంలో తన యొక్క బహిరంగ సువార్త సేవ జీవితం మొదలుపెట్టిన తొలి రోజుల్లోనే తండ్రి దేవుడు ప్రారంభించిన వివాహపు వ్యవస్థని ఇక్కడ కుమారుడు యేసుక్రీస్తు అదే వివాహానికి వెళ్ళి ఆ వివాహాన్ని పవిత్రపరిచాడు, పావనపరుస్తున్నాడు. ఇక్కడ గాడ్ ద ఫాదర్ ఇన్స్టిట్యూటెడ్ ద మ్యారేజ్ అండ్ సన్ జీసస్ క్రైస్ట్ బ్లెస్డ్ ఇట్ అండ్ సాంక్టిఫైడ్ ఇట్ త్రూ హిస్ ప్రజెన్స్. ఆయన సాన్నిధ్యం ద్వారాగా, ఆయన పెళ్లికెళ్ళటం ద్వారాగా ఆ కాబోయే దంపతులిద్దరిని కూడా పవిత్రపరిచారు, పావనపరిచారు, ఆశీర్వదించారు. ఇది నా తండ్రి దేవుడు చేసినటువంటి ఏర్పాటు, ఇది నా తండ్రి దేవుని ప్రణాళిక, ఇది ఇద్దరు ఏకమవ్వాలి, ఇద్దరు భార్యాభర్తలు అవ్వాలి వివాహములని యేసుక్రీస్తు వాళ్ళిద్దరిని పవిత్రపరిచి పావనపరిచి ఆ ఫంక్షన్ మొత్తాన్ని కూడా దేవుడు తన దీవెనతో నింపాడు. ఇది మొదటి విషయం మనం గుర్తుంచుకోవాల్సింది. రెండో విషయం ఏంటంటే క్రీస్తు భగవంతుడు సువార్తల్లో తనను తాను పెండ్లి కుమారుడిగా వ్యక్తీకరించుకున్నాడు. ఆయన పెండ్లి కుమారుడు అని చెప్పని యేసుక్రీస్తు తనను తాను చెప్పుకున్నాడు. అక్కడ
మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ముఖ్యంగా మత్తయి సువార్త ఎక్కువ శాతం కూడా పెండ్లి కుమారుడు అని తనను తాను అభివర్ణించుకున్నాడు యేసుక్రీస్తు. బిడ్డలారా, సహోదరి సహోదరులారా, జీసస్ యాజ్ ద బ్రైడ్ గ్రూమ్, జీసస్ యాజ్ ద బ్రైడ్ గ్రూమ్ అని మనం చూస్తున్నాం కదా. ఏంటది? ఐదుగురేమో వివేకవతులు, ఐదుగురేమో అవివేకవతులు. పెళ్లి కుమారు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నానని చెప్పనేటువంటి ఆ సందేశం మనం చూస్తూ ఉన్నాం మత్తయి సువార్తలో. అంటే యేసుక్రీస్తు ఈ ప్రపంచానికి ఒక పెండ్లి కుమారుడు లాగా వచ్చాడు, పెండ్లి కుమారుడు లాగా వచ్చాడు. అందుకని బాప్టిస్ట్ యోహాను గారి శిష్యులు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు అడుగుతున్నారు, అయ్యా పరిసయ్యుల శిష్యులు, బాప్టిస్ట్ యోహాను గారి శిష్యులు వీళ్ళందరూ కూడా ఉపవాసం ఉన్నారు, మరి నీ శిష్యులు ఉపవాసం ఉండరా ఏంటి అని అడిగితే యేసుప్రభు అంటున్నారు ఏమని? పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు కూడా పెండ్లికి వచ్చిన అతిథులు ఉపవాసం ఉండనవసరంలా. పెండ్లి కుమారుడు వాళ్ళ నుంచి తీసివేయబడేటువంటి రోజు ఒక దగ్గరికి వస్తుంది, వాళ్ళకు దూరమయ్యే రోజు ఒకటి వస్తుంది, అప్పుడు వాళ్ళు ఉపవాసం ఉంటారు నా శిష్యులు అంటూ ఉన్నాడు. అంటే ఏంటి? యేసుక్రీస్తు తన తాను ఒక పెండ్లి కుమారుడు లాగా ఈ లోకంలో అభివర్ణించుకుంటున్నాడు. ఇక్కడ రెండో విషయం మనం గుర్తుంచుకో. మూడో విషయం ఏంటంటే దేవుడు మరియు ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు మరియు ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళిద్దరు అనుబంధం ఎటువంటిదంటే, వీళ్ళిద్దరు సంబంధం ఎటువంటిదంటే భార్యాభర్తల సంబంధం లాంటిది అనే విషయాన్ని మూడో విషయంగా మనం గుర్తుంచుకుంటూ ఉన్నాం. ఇదే మొదటి పాఠంలో కూడా మనం వినే సందేశం ఉంటాడు. చదవండి ఒకసారి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు వారిద్దరి సంబంధం ఎటువంటిదంటే వివాహపు సంబంధం లాంటిది, ద మ్యారిటల్ రిలేషన్షిప్ అంటూ ఉన్నాడు. మీకు నాకు మధ్య ఉన్నటువంటి సంబంధము ద మ్యారిటల్ రిలేషన్ అంటూ ఉన్నాడు యావే దేవుడు. చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం చదవండి, మీకు అర్థమవుద్ది. యెషయా 54 5వ వచనం. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అగును, సర్వశక్తిమంతుడైన ప్రభువు అని అతనికి పేరు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించే విషయం అదే. ఏంటది? నిన్ను సృష్టించిన భగవంతుడే నీకు భర్త అగును. ఇశ్రాయేలు ప్రజలు యావే దేవుడు భార్యాభర్తల సంబంధాన్ని పోలి ఉన్నారు అనే విషయం మనకి ఇక్కడ తేటతలమవుతుంది. అలాగే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 32వ వచనం చదవండి. ఇర్మియా 31, 32వ వచనం. కానీ అది పూర్వము నేను పితరులను చేతితో పట్టుకొని ఐగుప్తు నుండి వెలుపలికి తోడుకొని వచ్చినప్పుడు వారితో చేసుకున్న నిబంధన వంటిది కాదు, నేను వారికి ప్రభువునైనను వారు నా నిబంధనను మీరిది. అలాగే యెషయా 62 తీసుకోండి ఒకసారి. యెషయా 62 5వ వచనం. ఈరోజు మొదటి పట్టణం అదే. ఈరోజు మొదటి పట్టణం కూడా అదే. మొదటి పట్టణం ఏమంటున్నాడు? యావే భగవంతుడు. చదవండి ఒకసారి. 62 5వ వచనం చదవండి. వరుడు కన్యను పరిణయమాడినట్లే నిన్ను పునర్నిర్మించు ప్రభువు నిన్ను చేపట్టును. వరుడు తన వధువును చూసి ఆనందించినట్లే నీ దేవుడును నిన్ను గాంచి సంతసించును గాక. ఇశ్రాయేలు ప్రజలారా, నేను మీకు వరుడు లాంటి వాడిని, మీరు నాకు వధువు, పవిత్రమైన వధువు మీరు, పరిశుద్ధమైన వధువు మీరు. కాబట్టి మీరు సంతోషించండి, ఆనందించండి. యావే ప్రభువు ఉన్నారు. ఎక్కడి నుంచి నేను మిమ్మల్ని విడిచిపెట్టను. విడిచివేయబడినటువంటి ఇశ్రాయేలు కాదు ఇది, వధువు కట్టబడిన ఇశ్రాయేలు కాదు ఇది, విడనాడబడినటువంటి ఇశ్రాయేలు నగరం కాదు ఇది. నేను మిమ్మల్ని చేపడుతూ ఉన్నాను. భర్త భార్యని ఏ విధంగా అయితే ప్రేమిస్తాడో నేను కూడా మిమ్మల్ని అంతే విధంగా ప్రేమిస్తున్నాను. అలాగే 4వ వచనం. నిన్నిక పరిత్యక్త అని పిలవరు, నీ భూమినిక విడువబడిన భార్య అని పిలవరు, నిన్ను దేవునికి ఆనందదాయినివని పిలుతురు. వాక్యం అదే. యవనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను ఆ విధంగా చేస్తున్నారు. వరుడు అంటే యావే దేవుడు, వివాహిత భార్య అంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఈ సంబంధాన్ని యేసుక్రీస్తు మరలా స్పష్టం చేస్తూ ఉన్నాడు. కానాపల్లి పెండ్లి గదికి వెళ్ళటం ద్వారాగా, ఆ పెళ్లిని దీవించడం ద్వారాగా, ఆశీర్వదించడం ద్వారాగా నేను ఈ లోకానికి ఒక పెళ్లి కుమారుడిగా వచ్చాను, పెళ్లి కుమారుల వలె వచ్చాను. మొదటిది. రెండోది ఏంటి? ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, మీ సంబంధము నా తండ్రి యొక్క సంబంధం అనేది వివాహ సంబంధం లాంటిది. మీరు విడనాడారు నా తండ్రి లేవండి. నీ భర్త అయినటువంటి తండ్రిని విడిచిపెట్టేశారు.
ఆయన విడిచిపెట్టేశారు మీరు, ఆయన తోలనాడారు మీరు, ఆయన దూరంగా ఉంటారు మీరు. కాబట్టి ఆ వివాహ సంబంధాన్ని నేను బలపరచడానికి వచ్చాను, పవిత్రపరచడానికి వచ్చాను నేను, రెండవ త్రిత్వ సర్వేశ్వరుడిగా అనే విషయాన్ని కూడా ఇక్కడ యేసు ప్రభు స్పష్టం చేస్తూ ఉన్నాడు మొదటి పట్టణం ద్వారాగా, ఈనాటి కానాపల్లి పెండ్లి విందుకి వెళ్ళడం ద్వారాగా. కాబట్టి ప్రియమైన మిగతా నాలుగో విషయం ఏంటంటే వివాహం అనగానే సంతోషం, వివాహం అనగానే సంతోషం, వివాహం అనగానే ఆనందం, వివాహం అనగానే కలకల్లాడేటువంటి వాతావరణ ప్రాంగణం. కాబట్టి ఆ వివాహములో ద్రాక్షరసం తక్కువ పడిపోయింది, ద్రాక్షరసం తక్కువ పడింది. ఏమవుద్ది అక్కడ? విచారం మొదలవుద్ది, దుఃఖం మొదలవుద్ది, బాధ మొదలవుద్ది, అవమానం మొదలవుద్ది, తలవంపులు ప్రారంభమవుతాయి. అందుకని వివాహం అనేటువంటిది అందులో సంతోషం తక్కువ అవ్వకూడదు. ఈ వివాహం వేడుక అనేది ఈ ప్రపంచంతో పోలుస్తున్నాడు యేసుక్రీస్తు. ఈ ప్రపంచం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, కలకలాడుతూ ఉండాలా, అందరి ముఖాల్లో కూడా కళ ఉండాలా, సంతోషం ఉండాలా, ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు ఉండాలి అందరి ముఖాల్లో కూడా, ప్రపంచ మానవులందరిలో కూడా. కానీ ఈ ప్రపంచంలో సంతోషం తగ్గిపోతుంది, ఆనందం తగ్గిపోతుంది, ఆధ్యాత్మిక సౌందర్యం తగ్గిపోతుంది. మనుషులు ఎవరు కూడా సంతోషంగా లేరు. పైపైకి ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు కానీ మనుషుల ముఖాల్లో సంతోషం లేదు, ఆనందం లేదు. అది తగ్గిపోతుంది, ద్రాక్షరసం అయిపోతున్నట్టుగా. కాబట్టి నేను వచ్చా నీకు శ్రేష్టమైన సంతోషాన్ని ఇస్తున్నాను. అందుకే యేసుప్రభు నా సంతోషం మీ అందును, మీ సంతోషం పరిపూర్తి అవ్వాలని నా కోరిక అని యేసుప్రభు అంటూ ఉన్నారు. నీ సంతోషం శాశ్వతంగా ఉండాలి అని యేసుప్రభు అంటూ ఉన్నారు. కాబట్టి శ్రేష్టమైన సంతోషాన్ని, శ్రేష్టమైన ఆనందాన్ని, శ్రేష్టమైన అంత సౌందర్యాలని యేసుక్రీస్తు ఈ లోకానికి అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ కానాపల్లి పెండ్లి విందుకి వెళ్ళటం ద్వారా. ప్రియ సహోదరి సహోదరు, కాబట్టి ఆ దుఃఖాన్ని రూపుమాపడానికి నేను వచ్చాను. ఇదిగో మీరు సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, శ్రేష్టమైన ద్రాక్షరసం మీకోసం తీసుకొచ్చా అని యేసుక్రీస్తు ఈ పెండ్లికి వెళ్ళటం ద్వారాగా మనకిచ్చే సంతోషం. అయితే ద్రాక్ష రసం అనేది ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. మనం చదువుతున్నాం కదా, కీర్తన తీసుకోండి ఒకసారి. ద్రాక్ష రసం అనేది సంతోషం ఇచ్చేది, ఆనందం ఇచ్చేది, సంతృప్తినిచ్చేది. ఏ విధంగా చదవండి. కీర్తన గ్రంథము 104వ కీర్తన 15వ వచనంలో మీకు అర్థమవుతుంది. నీవు నరుని సంతోష పెట్టుటకు ద్రాక్ష రసమును అతనికి ఆనందము కలిగించుటకు ఓలీవ తైలమును అతనికి బలాఢ్యుని చేయుటకు ఆహారమును దయచేసి తిని. మనం గమనించే విషయం ఏంటంటే సంతోషం ఇవ్వటానికి మనిషికి ద్రాక్ష రసాన్ని ఇస్తూ ఉన్నాడు, కడుపు నిండా భోజనం పెడుతూ ఉన్నాడు, ఒలీవ తైలం ఇస్తూ ఉన్నాడు, శక్తిని బలాన్ని ఇవ్వటం కోసం. యావే భగవంతుడు ప్రియబిడ్డలారా, సహోదరి కాదు. కాబట్టి ఈ ద్రాక్ష రసము సంతోషానికి గుర్తు, ఆనందానికి గుర్తు. అలాగే ఇంకో వచనం కూడా చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనం. కానీ ద్రాక్ష తీగ వానితో ఏమేమి నరులను దైవములను కూడా సంతృప్తిపరచు నా సారము, నా ద్రాక్ష సారమును పోగొట్టుకొని చెట్ల మీద రాజ్యము నడపలేనా. గమనించండి, ఇక్కడ ఈ ద్రాక్ష రసం అనేది మనిషికి తృప్తినిచ్చేది, మనిషికి సంతోషాన్నిచ్చేది ఈ ద్రాక్ష రసం అనేది. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ ద్రాక్ష రసం ఏంటంటే మనం తర్వాత మనం ధ్యానం చేస్తూ ఉంటాం. గట్టి చెప్పండి, హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి కానాపల్లి పెండ్లి విందుకు వెళ్ళటం ద్వారాగా యేసుక్రీస్తు ఈ 5 విషయాలు మనకి తేర్తలం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే తండ్రి దేవుడేమో ఏమీ లేని నుండి సృష్టించాడు సకల జగత్తును కూడా. From the chaos, from the nothingness, God created this beautiful universe. కానీ రెండవ త్రిత్వ సర్వేశ్వరుడు యేసుక్రీస్తు మాత్రం గమనించండి, నీటినేమో ద్రాక్షరసంగా మార్చాడు, నీటినేమో ద్రాక్షరసంగా మార్చాడు కానాపల్లి పెండ్లి విందులో. ఈ ద్రాక్షరసాన్ని ఏమో తన రక్తంగా మారుస్తూ ఉన్నాడు దివ్య పూజ బలిలో. తన రక్తాన్ని ఈ లోక రక్షణగా మారుస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు బిడ్డలారా. కాబట్టి నీటిని ద్రాక్షరసంగా, ద్రాక్షరసం తన రక్తముగా, తన రక్తాన్ని లోక రక్షణగా యేసుక్రీస్తు అద్భుత రీతిగా ఈ లోక కళ్యాణం కోసం చక్కగా ఏర్పాటు చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఇక్కడ విశేషం ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం కదా, మోషే ప్రవక్త ఈజిప్టులో ఫరో చక్రవర్తి ముందు ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి కొన్ని అద్భుతాలు చేశాడు. 10 అరిష్టాలు చేశాడు మోషే ప్రవక్త. ఆయన మొదటి మోషే, యేసు ప్రభువు రెండో మోషే.
మొదటి మోషే ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి 10 అరిష్టాలు చేశాడు, అద్భుతాలు చేశాడు తన చేతికర్రతో, అహరోను సహాయంతో. అందులో మొదటి అద్భుతం, మొదటి అరిష్ట ఏంటంటే నీటిని రక్తంగా మార్చేది. చదవని విషయం మీకు అర్థమవుద్ది. నిర్గమకాండము 7వ అధ్యాయం 19వ వచనం. నిర్గమ 7:19. నిర్గమకాండము 7వ అధ్యాయం 19వ వచనం. ఆది కాండము తర్వాత నిర్గమకాండము. ప్రభువు మోషేతో నీవు అహరోనుతో నీ కర్రను చేపట్టి ఐగుప్తు దేశమందలి జలములు అన్నింటినీ నదులు, వాగులు, చెరువులు, ఊటగుంటలు చేయి చాపము, వానిలోని నీరెల్లా నెత్తురుగా మారు. గమనించండి, ఇక్కడ ఈజిప్ట్ లో మోసే చేసిన 10 అరెస్టుల్లో మొట్టమొదటి అరెస్ట్ ఇదే, నీటిని రక్తంగా మార్చేశాడు మోసే, మొదటి మోసే. మరి రెండో మోసే ఏం చేశారు? నీటిని ద్రాక్షరసంగా మార్చారు, నీటిని ద్రాక్షరసంగా మార్చారు. ఆ ద్రాక్షరసాన్ని తన రక్తంగా మారుస్తూ ఉన్నారు ప్రతిరోజు జరిగే దివ్య పూజ బల్లో. ఇది విశేషం, మనం గమనించవలసినటువంటి విశేషం. మరి మొదటిదేమో ఈజిప్ట్ లో ఉన్నటువంటి ఈజిప్ట్ లో ఉన్నటువంటి ఆ ఈజిప్ట్ వాసులను ఫరో చక్రవర్తిని భయపెట్టడానికి చేశాడు మోషే. అద్భుతం అక్కడ, అరిష్టం అక్కడ భయపెట్టడానికి, దేవుని శక్తి నిరూపించడానికి మోషే చేశాడు ఆ అరిష్టాన్ని. మరి ఇక్కడ యేసుక్రీస్తు చేసింది ఏంటి? కానాపల్లి 9 నీటిని ద్రాక్షరసంగా మార్చడం. దానివల్ల ఏం తెలుస్తుంది మనకి? దేవుని కృప మనకు అర్థమవుతుంది, దేవుని దయ అర్థమవుతుంది, దేవుని ప్రేమ అర్థమవుతుంది మనకి. నీటిని ద్రాక్షరసం మార్చడం ద్వారా దేవుడు ఎంత ప్రేమమయుడు, అవసరంలో ఉన్న వారిని ఆదుకునే దేవుడు, కరుణించే దేవుడు, కృప చూపించే దేవుడు, జాలి చూపించే దేవుడు, ఎవరో బాధపడతాం అయినా చూస్తూ ఉండడని చెప్పని విషయాన్ని దేవుని కృప మనకి ఇక్కడ బోధపడుతూ ఉండి అర్థమవుతుంది. నీటిని ద్రాక్షరసంగా మార్చేటువంటి ఈ సువిశేష భాగంలో ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇంకొక విశేషం అంటే దేవుడు చేసిన, అంటే యేసు ప్రభు చేసినటువంటి అన్ని అద్భుతాల్లో కూడా మనిషి సహాయం కోరుకుంటున్నాడు ఆయన. God needs the cooperation of man, the support of man, the hand of man. మనిషి యొక్క చేయూత దేవుడికి అవసరమైంది, మనిషి యొక్క సహాయం దేవుడికి అవసరమైంది, మనిషి యొక్క కోఆపరేషన్ దేవుడికి అవసరమైంది. యేసు ప్రభుకి ఆయన చేసినటువంటి పెద్ద పెద్ద అద్భుతాలన్నింటిలో కూడా మనిషి సహాయం అక్కడ అవసరమై ఉంది. ఆ మనిషి సహాయం అక్కడ అడిగాడు, తీసుకున్నాడు కూడా సహాయాన్ని. ఏ విధంగా? 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచిపెట్టినటువంటి అద్భుతం ఉంది కదా అక్కడ. 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి వేసుకుని పంచిపెట్టాడు. అక్కడ ఎవరు సహాయం తీసుకున్నాడు? అక్కడ ఒక యువకుడు సహాయం తీసుకున్నాడు. ఆ పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి కాబట్టి ఆ పిల్లవాడి యొక్క సహాయాన్ని, ఆ పిల్లవాడి యొక్క అంగీకారాన్ని, ఆ పిల్లవాడి యొక్క తోడ్పాటును తీసుకుని 5,000 మందికి పంచిపెట్టాడు యేసుక్రీస్తు. అద్భుతం. యోహాను సువార్త మనం చూస్తూ ఉన్నాం, 6వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. ఆ పిల్లోడు సహాయం చేశాడు యేసు ప్రభుకి 5,000 మందికి భోజనం పెట్టేటువంటి ఈ అద్భుత కార్యక్రమంలో. అలాగే రెండవ మనం చూస్తూ ఉన్నాం, ఏంటది? పుట్టుగురుడ్డి వానికి స్వస్థత. యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టుగురుడ్డి వానికి స్వస్థత ఇచ్చాడు యేసుక్రీస్తు. ఏ విధంగా? తన ఉమ్ము నీటితో మట్టిని తడిపి తన కళ్ళ రాసి ఏమన్నాడు? వీళ్ళు సిలోయమును కొనేట్లో కడుక్కో అన్నాడు. సిలోయము కొనేట్లో కడుక్కో అన్నాడు. అంటే ఏంటి? ఇక్కడ ఆ బురదని నువ్వు కడుక్కో, నీకు చూపు వస్తుంది అన్నాడు యేసు ప్రభు. ఆ బురదని, నీ కళ్ళకి నేను రాసినటువంటి నా ఉమ్ము నీటితో ఉన్నటువంటి ఆ బురదని, ఆ మట్టిని వీళ్ళు వాష్ చేసుకో సిలోయమును కొనేట్లో. అంటే ఇక్కడ ఆ పుట్టుగురుడ్డి వాని యొక్క సహాయం కోరుకుంటున్నాడు యేసుక్రీస్తు, తన కోఆపరేషన్ కోరుకుంటున్నాడు యేసుక్రీస్తు. వెళ్ళాడు, సిలోయమ్మ కోనట్లు కనుక్కున్నాడు, దృష్టిని పొందాడు ఆ పుట్టుగురుడ్డి వాడు. రెండోది. మరి మూడోది ఏంటంటే చనిపోయిన లాజరు విషయంలో కూడా యోహాను సువార్త 11వ అధ్యాయంలో కూడా రాయిని దొరికించండి అన్నాడు యేసుక్రీస్తు పక్కన వాళ్ళందరూ కూడా ఉద్దేశించి. వాళ్ళు రాయిని దొరికించాడు, యేసు కూడా ప్రార్థన చేశారు, లాజరు బయటకు వచ్చాడు. కాబట్టి రాయిని దొరికించినట్టు వాళ్ళు సహాయం కోరుకున్నాడు యేసుక్రీస్తు. అక్కడ రాయిని దొరికించారు, యేసు ప్రభు అతన్ని జీవంతో లేపాడు లాజర్ని. ఇది యోహాను సువార్త 11వ అధ్యాయం మనం చూస్తూ ఉన్న ప్రియ సహోదరి సహోదరులు. కాబట్టి ఇవన్నీ కూడా చేసేది భగవంతుడే. ఈ లోకాన్ని దీవించిన భగవంతుడే, మనల్ని దీవించిన భగవంతుడే, మనకు ఆశీర్వదించిన భగవంతుడే. మన ప్రార్థన నిరంతరంగా చేస్తూనే ఉండాలి, మనం సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి, ఎప్పుడు కూడా దేవుని కళ్ళ ముందు కలకలలాడుతూ జీవించాలి. అదే భగవంతుని యొక్క కోరిక, ఆశ, సంకల్పం.
కాబట్టి ప్రేమించే దేవుడు, ప్రేమించే తండ్రి, ప్రేమించే తల్లిలాగా భగవంతుడు మన పక్షాన ఉండి మనతో పాటు ఆయన మన బాధల్లో పాల్పంచుకుంటూ ఉన్నాడు, మన కష్టాల్లో పాల్పంచుకుంటూ ఉన్నాడు, మన సంతోషంలో పాల్పంచుకుంటూ ఉన్నాడు, మన దైనందిన జీవితంలో ఆయన మనతో పాటు నడుస్తూ ఉన్నాడు. అన్ని వేదనలో రోదంలో యేసుక్రీస్తు తండ్రి దేవుడు మనతోనే ఉండి మనతో పాటు నడుస్తూ ఉన్నాడు. ఈ విశ్వాసపు నిరీక్షణ యాత్రలో పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్ అని పిలుస్తూ ఉన్నాం. 2025 సంవత్సరం, ఈ సంవత్సరమే పరిశుద్ధ పాపు గారు పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్ అంటే నిరీక్షించేటువంటి తీర్థయాత్రికులు మనం అందరం కూడా విశ్వాసంతో నిరీక్షిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు పుట్టి ఈ సంవత్సరానికి 2025 సంవత్సరాలు అవుతూ ఉంది. 2027 సంవత్సరాలు అవుతూ ఉంది. పరిశుద్ధ పాపు గారు ఈ సంవత్సరము జూబిలీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నిరీక్షణ జూబిలీ, ఈ నిరీక్షణ విశ్వాస సంవత్సరంలో మనమందరం కూడా నిరీక్షిస్తూ ఉండాలి. మరియ తల్లి వలె నిరంతరంగా ప్రార్థన చేస్తూ ఉండాలి. యేసుక్రీస్తు మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనలో కూడా ఉండాలి. అది శుభమైన కావచ్చు, అశుభమైన కావచ్చు, అది నష్టమైన కావచ్చు, లాభమైన కావచ్చు, అది వ్యాధమైన కావచ్చు, ఆరోగ్యమైన కావచ్చు, ఏది ఏమైనా కానీ ప్రతి సంఘటనలో, ప్రతి అనుభూతిలో, ప్రతి ఎక్స్పీరియన్స్ లో, ప్రతి ఒక్క నడకలో కూడా, ప్రతి సిచ్యువేషన్ లో కూడా యేసయ్య మనతో పాటు ఉండాలి, ఉంటున్నాడు. కాబట్టి యేసయ్యను మనం మన జీవితంలోకి ఆహ్వానించుకున్నాం. ఆ కుటుంబ సభ్యులు కానాపల్లి పెండ్లి విందులో ఆ కుటుంబ సభ్యులు యేసుప్రభుని ఆహ్వానించుకున్నారు. అక్కడ వాళ్ళకున్న లోటును యేసుప్రభు తీసేశారు. ఆ కుటుంబ సభ్యులు మరియ తల్లిని ఆహ్వానించుకున్నారు, యేసుప్రభుని ఆహ్వానించుకున్నారు వాళ్ళ పెళ్లికి. అలాగే మనం కూడా మన జీవితంలోకి యేసుప్రభుని ఆహ్వానించుకోవాలి. యేసయ్య నా కుటుంబంలో రండి, మరియ తల్లి నా కుటుంబంలోకి రండి, మరియ తల్లి నా హృదయంలోకి రండి, యేసయ్య నా హృదయంలోకి రండి, నా జీవితంలోకి రండి, నా కష్టాలు చూడండి, నా బాధలు చూడండి, నా ఇబ్బందులు చూడండి, నా సమస్యలు చూడండి, అన్ని కూడా ప్రభు చూసి నన్ను దీవించి యేసయ్యని మన ప్రార్థన నిరంతరంగా చేసుకుంటూనే ఉండాలి. అందుకని ప్రతిరోజు దివ్య పూజ బలి, ప్రతిరోజు దివ్య సత్ప్రసాదం, ప్రతిరోజు జపదండ ప్రార్థనలు అన్ని కూడా సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి తల్లి శ్రీసభ మనకు అందిస్తూ ఉంది. వాటిన్నింటిని కూడా మనం అవకాశంగా తీసుకుని, ఆసరాగా తీసుకుని మనం ఆ సందర్భాన్ని మనం దీవెనకరంగా మార్చుకున్నాం. తల్లవంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వర, దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా తండ్రి. దేవా, ఈ ఆదివారం మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సందేశానికై మీకు వేలాది స్తోత్రాలు ప్రభా. ఏ విధంగా అయితే మీరు కానాపల్లి పెండ్లి విందుకి వెళ్ళి ఆ పెండ్లిని మీరు పవిత్రపరిచి పావనపరిచారు, ఆ పెళ్లిలో ఉన్నటువంటి లోతును పూడ్చారు, సమస్యను తీసివేశారు, వాళ్ళ అవసరతలు మీరు తోడుగా ఉన్నారు, శ్రేష్టమైనటువంటి దీవెనలు అద్భుతం మీరు చేసి ఉన్నారు. అలాగే నా యేసయ్య, మీరు కూడా నా జీవితంలోకి రండి, మా ఇంటికి రండి. నా జీవితంలో నేను ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్య, ప్రతి అనుభవం, ప్రతి అనుభూతి దేవా నీకు అర్పిస్తూ ఉన్నాను. దేవా, మీ సాన్నిధ్యం ద్వారాగా, మీ ప్రజెన్స్ ద్వారాగా నన్ను పవిత్రపరచండి, నన్ను పావనపరచండి. నేను ఎదుర్కొనే ప్రతి సమస్యను ప్రభావం మీకు అర్పిస్తూ ఉన్నాను. దీవించండి, ఆశీర్వదించండి. అమ్మ మరియ తల్లి, మీ వలె నేను కూడా ప్రార్థనలో అలసత్వం లేకుండా, వెనకడుగు వేయకుండా నిరంతరంగా ప్రార్థన చేసేటువంటి గొప్ప మనసు నాకు దయచేయండి. ఎల్లప్పుడూ కూడా మీ దీవెనలు మాకు, మా బిడ్డలకు, మా కుటుంబాలకి అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ మా మనవులన్నింటినీ కూడా మా నాథుని యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.